Vice Captain for Tejas House. ఎన్నో రాష్ట్రాల్లో ఇంకా ఎన్నో సబ్సిడీ సీట్లు నీట్ సీట్లు కూడా వస్తాయి తల్లి. మీ టీచర్లు సార్లు అందరూ చల్లగా శాంతించు తల్లి, శాంతించు శాంతించు అమ్మ శాంతించు. సుల్తానాబాద్ ఆల్ఫోర్స్లో అంగరంగ వైభవంగా బోనాలు సెలబ్రేషన్ జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఇక్కడ సుల్తానాబాద్లో ఆల్మోస్ట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారుగా ఒక 100 గ్రామాల నుంచి పిల్లలందరూ వస్తుంటారు. మరి వాళ్ళ గ్రామాల్లో ఎంత ఘనంగా చేసుకుంటారో అంతకంటే ఎక్కువగా వాళ్ళందరూ కూడా మరి ట్రెడిషనల్ డ్రెస్లో ముస్తాబై అందరూ కూడా ఒక్కొక్క బోనంతో రావడం జరిగింది. బోనము అంటే భోజనము అంటాము, అది నైవేద్యం, అమ్మవారికి ఇచ్చే నైవేద్యమే మనం బోనము అని చెప్తుంటాం. దాన్ని మరి ఒక కుండలో మనం వేస్తూ కొంచెం పసుపుతో ఉన్న అన్నాన్ని, కొంచెం స్వీట్ అన్నాన్ని వేసుకొని తలపైన పెట్టుకొని వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ. ఇవాళ తెలంగాణలో మరి గ్రామం నుంచి మొదలుకుంటే మన క్యాపిటల్ సిటీ హైదరాబాద్ వరకు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యే పండుగ ఈ బోనాల పండుగ. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సీజన్లో వ్యాధులు ఎక్కువగా వచ్చే ఈ సీజన్లో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఒక సైంటిఫిక్ తోటి మరి ముఖ్యంగా వేప ఆకు కావచ్చు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అంటే ఆ రోజుల్లో కూడా కొన్ని వందల సంవత్సరాల కింద కూడా మరి ఏ సీజన్లో ఎలాంటి పండుగలు జరుపుకుంటే మనము ఆరోగ్యంగా ఉండవచ్చు అనే ఉద్దేశం కొద్దీ మరి పెద్దలు చూస్తున్నారు. దాన్ని అందరూ కూడా ఇప్పుడు పాటించడం అనేది చాలా సంతోషకరం. ముఖ్యంగా యూత్ మరి వల్ల టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కూడా మన పండుగలను ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది మనం చాలా గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా తెలంగాణలోనైతే ప్రతి పండుగను కూడా అందరూ ఆనందంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మరి పిల్లలకు చదువుతో పాటుగా సంస్కృతి, సంస్కారం దీని పట్ల కూడా మేము పెద్ద పీట వేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మరి పార్టిసిపేట్ అయిన పిల్లలకి, టీచర్లకు అందరికీ మరి బోనాల శుభాకాంక్షలు. అలాగే ప్రతి పండుగను కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలి. హిందూ ఫెస్టివల్స్ అని కాకుండా ఇక్కడ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ పండుగల పట్ల కూడా మనం పిల్లలకు అవగాహన కల్పిస్తూ సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఆల్ఫోర్స్ అనేది అన్నింటిని కూడా మనం చేసుకొని ముందుకు వెళ్ళే ఒక పరిస్థితి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మా టీచర్లు అయితే ఎంత గొప్పగా పిల్లలు ట్రైన్ చేస్తున్నారంటే చాలా అద్భుతంగా హిస్టరీ, ప్రతి ఫెస్టివల్ యొక్క హిస్టరీని చాలా అద్భుతంగా మరి పిల్లలకు అందిస్తూ మిగతా పిల్లలందరికీ కూడా నేర్పించడం జరుగుతుంది. సో ఏది ఏమైనా ఇలాంటి పండుగలు అందరూ జరుపుకోవాలని తెలంగాణ ప్రజలందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అది మైదాకు పెట్టుకునేటట్టు దంచండి, పెట్టుకునేటట్టుగా. నన్నే అమ్మాయికి సెట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మనకి గోవింద సంతాన్ని ఇస్తాయి, వాటన్నిటి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి శుభకార్యం అనగానే పిల్లల నుంచి మగవుల వరకు అందరి చేతిపైన అందంగా వదిలిపోతుంది ఈ గోరింటాకు. రెగ్యులర్ గా పెట్టుకునే వారు ఉన్నప్పటికీ ఆషాఢ మాసంలో మరింత ప్రత్యేకంగా ఈ గోరింటాకులను పెట్టుకుంటారండి. యుగాలు మారినా, తరాలు మారినా ఎవర్ గ్రీన్
చిన్న బిడ్డ శివుడని మాత కంపిడి కొలరు కంపిరవాణి పట్టెడు మాల తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేటువంటి పండుగ ఈ బోనాల పండుగ. ముఖ్యంగా పండుగ అనేది ఏదో ఒకరోజు జరుపుకుంటారు, కానీ బోనాలు అనేటివి ఆషాఢ మాసం మొత్తం నెల రోజులుగా జరుపుకుంటుంటారు. మరి అందులో భాగంగా ముందస్తుగా సరస్వతి విద్యాలయం అంటే మా పాఠశాలలో ఈనాడు బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదేంటి అంటే మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని మర్చిపోకూడదు. పిల్లలు రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా ఈ ఉత్సవాలు జరుపుకోవాలని, ముఖ్యంగా ఇప్పుడు సీజన్ చేంజ్, రకరకాల వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధుల బారి నుండి కాపాడమని గ్రామ దేవతలకు మనం శాఖ మొక్కి గోనెనెత్తి చల్లగా చూడమని చెప్పి ఆమె దీవెనలు ఇవ్వమని చెప్పి కోరుకుంటూ ఉంటే పండుగ. అందుకని పిల్లలు కూడా రేపు పెద్దవారైనాక కూడా ఈ కల్చర్ని మర్చిపోవద్దని, గ్రామ దేవతలను మర్చిపోవద్దని ఈ ఆనవాయితీని మా పాఠశాలలో గతంలో నుంచి కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. మరొకసారి అందరికీ కూడా రేపు సోమవారం జరగబోయే బోనాల ఉత్సవానికి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాలలో బోనాలు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మా సార్ గారు మన తెలంగాణ సంస్కృతిని మర్చిపోకుండా ఉండడానికి ఈ బోనాలు ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మా స్కూల్లో బోనాలు ఉత్సవాన్ని ఏర్పాటు చేసినందుకు మా స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈరోజు మా పాఠశాల సరస్వతి విద్యాలయంలో బోనాల సంబరాలు ఉత్సవంగా చేసుకుంటున్నాం. విద్యార్థి విభాగం చేసి మాకు లక్ష్యాలు ఏంటంటే ఏదైతే మనకు ఉన్నటువంటి గోదావరి జిల్లా ఎందుకంటే
మనం నీళ్లు నిధులు నియామకాలు అనే విషయం మీద ఏ విధంగా అయితే 50 సంవత్సరాలు ఫైట్ చేస్తామో అదే నీళ్లను తెలంగాణ ప్రాంతంలో పారుతున్నటువంటి 70% గల గోదావరి జలాలను మనం కేవలం 250 టీఎంసీలు మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉన్నది. ఒకటి మన దగ్గర ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కేవలం 90 టీఎంసీల నీళ్లు మాత్రమే మన తెలంగాణ మొత్తం పారడం జరుగుతుంది. ఈ 90 టీఎంసీలు మనకు సరిపోవని కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును ఎత్తిపోతల ద్వారా ఒక 200 టీఎంసీలను మనం వాడుకొని తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఒక 2 పిల్లర్లు కుంగినాయని ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి 7 రిజర్వేర్లను నీళ్లు లేకుండా ఎండబెట్టడం జరుగుతుంది. ఈ రోజు నీళ్లు లేకుండా రైతులు ఎంత కష్టపడుతున్నారో, రైతులు పెట్టిన విత్తనాలకు చెమ్ములల్లా బకెట్లల్లా నీళ్లు తీసుకుపోయి పోసుకున్న పరిస్థితిని మళ్ళీ తీసుకొచ్చింది. ఎందుకంటే ఇది కాకుండా ఆంధ్రాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మల్కచర్ల ప్రాజెక్ట్ అనేది 200 టీఎంసీలు, అంటే వాళ్ళకు పోలవరం 500 టీఎంసీలు. గోదావరి మీద అతిపెద్ద రిజర్వేర్ అంటే పోలవరం ప్రాజెక్టు. ఆ పోలవరం ప్రాజెక్టుతో పాటు మల్కచర్ల ప్రాజెక్టు 200 టీఎంసీలు మల్కచర్ల ప్రాజెక్టు కట్టి ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు నీళ్ళిచ్చే ఉద్దేశంతో గోదావరి జలాలను తీసుకెళ్లేందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కూర్చొని చీకటికి ఒప్పందం చేసుకోవడం జరిగింది మొన్న. విషయం తెలుసా మీకు? మనం వాడుకునే కేవలం 200 టీఎంసీలు మాత్రమే. ఈ 200 టీఎంసీలను కూడా వాడకుండా ఇక్కడ గోదావరి జలాలను ఆపకుండా ఎక్కడ కూడా ఎత్తిపోతల పథకాన్ని కూడా అమలు చేయకుండా తెలంగాణను ఎడారి ప్రాంతంగా మారుస్తున్నాడు. ఏదైతే గోదావరి జలాల మీద ఆంధ్రాలో కట్టేటువంటి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఈరోజు విద్యార్థి విభాగం తరఫున జిల్లా ఇన్ఛార్జు శివ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరి 2014 తర్వాత తెలంగాణ జలాలను ఒడిచిపట్టుకొని తెలంగాణ రైతాంగానికి అందించే ఒక ఆలోచన చేసి ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మరి దాని ద్వారా గత 10 ఏళ్ళు కూడా రైతాంగం అంతా కూడా సుభిక్షంగా పంటలు పండించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న తరుణంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక గత 18-20 నెలల నుండి ఒక చుక్క నీరు కూడా మరి తెలంగాణ రైతాంగానికి అందియకపోవడం, మరి అందియకపోవడమే కాకుండా ఏదైతే ఆంధ్ర గవర్నమెంటు కట్టేటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు ఏదైతే ఎత్తిపోతల పథకం ద్వారా కాళేశ్వరం నుండి నీళ్లు మనకిచ్చే నీళ్లను ఆంధ్రాకు తరలించే ఒక కుట్రలో భాగంగా మరి రేవంత్ సర్కార్ చేసినటువంటి కుట్రను తిప్పికొట్టడం కోసమే మరి విద్యార్థి తల్లిదండ్రులకు ప్రజానీకానికి తెలిసే విధంగా మరి హై స్కూళ్లలో కాలేజీలలో కూడా ఈరోజు ఈ యొక్క పాంప్లెంట్ను మరి ఇవ్వడం జరిగింది.